ఇక్కడ అందరూ వచ్చేసారు కదా? ఎందుకు సార్ మమ్మల్ని అందరినీ రమ్మన్నారు? చనిపోయిన గావన్ జోసెఫ్ మీ హోటల్లోనే స్టే చేసిన వల్ల అక్యూస్ లక్ష్మీ మోహన్ హోటల్ ఓనర్తోనే కూతురు కాబట్టి మీ అందరిని ఇక్కడ పిలిచాను. మీ అందరికి సంతోషమైన ఒక విషయమే చెప్పబోతున్నా. లక్ష్మి ఇన్నోసెంటే. ఆ మర్డర్ ని చేసింది ఇంకొకతను. పోలీస్ క్రిమినల్ ని అరెస్ట్ కూడా చేశారు. వినోద్, వాణ్ణి తీసుకురా. వీడే గావిన్ జోసెఫ్ ని చంపాడు. లక్ష్మి మీద వేడుకున్న కసి వల్ల తనని కేసులో ఇరికించాలని వీడే ప్లాన్ చేసి ఆ హత్య చేశాడు. చెప్పరా, నువ్వు ఎలా చంపావో అని చెప్పు. ముందు డూప్లికేట్ తాళ్లతో ఫ్లాట్ తెరిచేశాను. ఆ తర్వాత ఈ రవీంద్ర గారు చెప్పబట్టి ఆయన్ని ఫ్లాట్ కి రమ్మని ఫోన్ చేశాను. రాగానే కత్తితో కడుపులో పొడి చేశాను. దాంతో ఆయన క్లోజ్ అయిపోయాడు. నా అదృష్టం బాగుండి వాడు పెద్దగా అరవలేదు. అదేంటంటే వీడి జాతకంలో శుక్రుడు పైనే ఉన్నాడు. ఇంటర్పోల్ $3 lakh వాల్యూ చెప్పిన ఒక ఇంటర్నేషనల్ క్రిమినలే ఈ గావిన్ జోసెఫ్. ఆ అమౌంట్ ఇక వీడికే. దానికి శిక్షలు ఉండవా? ఉండవు. అయితే బహుమతులు ఇస్తారా? ఏంటి అలా చూస్తూ ఉండిపోయారు? మొత్తం వివరంగా చెప్పండి. లేదంటే వీడు ఏ శ్రమ పడకుండా డబ్బు కొట్టేస్తాడు. ఇలా చూడండి, $3 లక్షలు అంటే 5 కోట్లు. నోరు విప్పరేంటి? దయచేసి మీరన్నా చెప్పండి. బొమ్మల్లా చూస్తారే, ఊరికే వస్తాయా 5 కోట్లు? ఇప్పుడు మీరు చెప్పకపోతే నేను చెప్పేస్తాను. సరే, ఏం జరిగిందంటే చెప్పండి. గావన్ను చంపింది ఈడు కాదు, ఇదిగో ఈ రాజా సారు. ఏమి తెలియనట్టు అమాయకులా చూస్తున్నాడు. లేదు, నేనే చెప్పాను. డబ్బు వస్తున్నాను కానీ అబద్ధం చెప్తున్నాడు. కాదు కాదు కాదు, ఈ రాజా సారు చంపారు. బెట్టు కడతావా? కడదాం. 100 రూపాయల. ఓకే. ఈ హత్య చేసింది రాజా సారే అని నేను ప్రూవ్ చేస్తాను. ముందు రోజు రాత్రి గావిన్ జోసెఫ్ ని ఓ విషయం మాట్లాడాలని ఫ్లాట్ కి పిలిపించింది ఇదిగో ఈ రవి సారే. అతన్ని తీసుకొచ్చిన వెధవని నేనే. ఫ్లాట్ కు వచ్చిన గావిన్ సార్ ని వెనక నుంచి ఒక్క పోటు పొడిచి పైలోకాలకు పంపింది ఈయనే. మొదటిసారి చేసిన పర్ఫెక్ట్ గా మర్డర్ చేశాడు. అంతా మా సార్ అదృష్టం. నాకు కొంచెం వాటా ఇవ్వాలి. నా ప్లేస్ లో వేరే వాడు ఉంటే హత్య నేనే చేశానని మొత్తం కొట్టేసేవాడు. సారీ వీళ్ళని నమ్మద్దు. నేనే హత్య చేశాను. నువ్వు కాదని నాకు తెలుసు. నీ దగ్గర ఆధారం ఉంది. అయితే చూపించు. హత్యకు ఉపయోగించిన కత్తిని రాజ్ ప్యాలెస్ లో శ్రీధర్ గారు బెడ్ కిందే పెట్టాను. ఆ రోజు మీరు తీసేయమన్నా నేను పాడేయకపోవడం మంచిదైంది కదా. మీరు కొంచెం ఇలా రండి. రావయ్యా నా కోటేశ్వర. డబ్బు వచ్చే టైంలో ఎందుకయ్యా ఇలా మొహమాట పడతావు? ఇదిగో ఆధార్. చావడానికి ముందు గావన్ సారు తన గోర్లతో నడుము మీద గీరేశాడు. ఎలుగుబంటిలా ఉన్నాయి గోర్లు. ఆ వంగిన చాలు ఇంక పక్కన నిలబడు. ఈ ఆధారాలు మీకు చాలకపోతే ఇంకొక పెద్ద సాక్ష్యం మీ ముందే ఉంది. అదెవరు? ఇంకెవరు, నేనే, దయామయ ఫ్రమ్ వైట్ చర్చ్. సాక్ష్యం చెప్పినందుకు ఏమన్నా బహుమతి ఇస్తారా సార్? ఇస్తాను. నిన్ను నేను చాలా నమ్ముతున్నాను. తర్వాత ఈ హత్యకు కావలసిన అన్ని సహాయాలను చేసి చిన్న హత్యని పెద్ద మర్డర్గా కలరిచ్చినది కాకి కలర్ లో ఉన్న కిలాడి సార్. కొంచెం ముందుకు రండి సార్. ఈయనే ఆ హత్యకి ముఖ్య కారకుడు. పైకి అమాయకుడిలా ఉంటాడు. మనతో కలిసిమెలిసి ఉండేవాడిని మర్చిపోకూడదుగా సార్. ఈయన కూడా ఏమైనా బహుమతి ఇవ్వండి సార్. ఇస్తాను. అందరినీ అరెస్ట్ చేయండి అయ్యా. ఇలా చూడు, పోలీసులు హత్యని కనిపెట్టడానికి చాలా ఉపాయాలు పన్నుతారు. థ్యాంక్ యూ మిస్టర్ కుమార్. ఇది కుమార్ ఒక చిన్న ఆలోచన. మీరు అందులో పడిపోయారు. లేక ఈ మూర్ఖుడే సాక్ష్యాలతో మిమ్మల్ని ఇరికించేశాడు. ఇందులో నా తప్పే ఉంది. అందరినీ తీసుకెళ్లి లోపలేయండి. చంపటానికి ప్లాన్ చేసిన వాడికి జామీన్ దొరకకుండా ఉండదు. మీరు ఒక కొడుకునే కదా పట్టుకోగలిగారు. ఇంకా నాకు 2 కొడుకులు ఉన్నారు. నువ్వు ఈ డైలాగ్ చెప్పడానికి ఆట ఇంకా పూర్తి కాలేదు గోపాలకృష్ణ. ఇంకా టైం ఉంది. ఈలోగా నేను ఎలాగోలా కష్టపడి వీళ్ళని జైలుకు పంపించేస్తాను. ముందు వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. చూద్దాం రా. హలో రాఘవన్న, నేను గోపాలకృష్ణ. నేను చెప్పిన విషయం చూడు కృష్ణ, క్యాష్ పేపర్స్ అన్ని రెడీ చేసి పెట్టాను. రిజిస్ట్రేషన్ మా ఆఫీసులో పెట్టుకుందాం. అలాగే మనం మాట్లాడుకున్నట్టుగా రిజిస్ట్రార్ని నా ఆఫీస్కి తీసుకొచ్చాయి. మిగతావన్నీ వచ్చాక మాట్లాడుకుందాం. ఓ అలాగే చేద్దాం. మోహన్తో ఉన్న పాత పగని మనసులో పెట్టుకొని ఆ రాఘవ ఈ హోటల్ని కొందామనుకుంటున్నాడు. మనం మోహన్ దగ్గర అన్యాయంగా తీసుకున్నామని ఆయనకి తెలుసు. డబ్బులు తక్కువగా ఉన్నప్పటికీ ఇదే కరెక్ట్. అవును, చంపడానికి రెడీగా ఉన్న టీమే. అన్ని వాళ్ళే చూసుకుంటారు.
మొత్తం డిసైడ్ అయిపోయా. డిసైడ్ చేశాం. నా షేర్ ఎంతో చెప్తే. ఇదిగో తీసుకోరా. ఇవాళ నా కొడుకు జైల్లో ఉన్నాడంటే నువ్వు ఒక్కడ మాత్రమే కారణం. డబ్బులు ఖర్చు పెట్టుకుని మేము జామీన్లో బయటకు వచ్చాం. ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళు. నాన్నా నాన్నా సార్ ఈయన ఎవరు మీకు గుర్తుందా? కుమార్, నా లక్కీ పర్సన్. ఎంత డబ్బు ఖర్చు పెట్టి సింగపూర్ జైలు నుండి నన్ను విడిపించావు. నీ రుణాన్ని నేను ఎలా తీర్చుకుంటానురా? అయ్యా మోహన్ గారు, నా దగ్గర అసలు డబ్బే లేదు. అదంతా ఈయన గారే డబ్బు. ఈయన చూడడానికి సింపుల్ గా ఉన్నా లెక్క పెట్టలేనంత డబ్బు ఈయన దగ్గర ఉందంటే ఒక్కసారి ఆలోచించండి. సరే, డబ్బు నాదే, కానీ నేను ఒక పెద్ద పిసినారిని. ఎవరికి అనవసరంగా 5 పైసలు కూడా ఇవ్వను. బట్ ఇతను అడిగాడంటే డబ్బు మాత్రమే కాదు, నా ప్రాణం కూడా ఇచ్చేస్తాను. అదే మా ఇద్దరి మధ్య ఉండే బంధం. సార్, మీరు ఆ హోటల్ అమ్మక్కర్లేదు. ఆ హోటల్లో వచ్చే లాభంతో ఈయన అప్పు తీరిస్తే సరిపోతుంది. అది నేను నీతో చెప్పాలనుకున్నాను, కానీ అది నువ్వే చెప్పేశావు. ఫోనింగ్ అవుతుంది. మీ నాన్నరా ఆ ఉన్నికృష్ణను హోటల్ని అమ్మైపోతున్నాడు రా. ఎవరికి? సూళూరుపేట రాఘవే దాన్ని తీసుకోబోతున్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? నెల్లూరులో ఉన్న తన ఆఫీసులోనే రిజిస్ట్రేషన్ చేయబోతున్నాడు రా. అందరూ అక్కడికి బయలుదేరుతున్నారని ఈ మేనేజర్ రాము నాకు చెప్పాడు. అలా ఎప్పటికీ జరగకూడదు. హోటల్ ఒరిజినల్ ఓనర్ మోహన్ గారు ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో దిగారు. మీరు వెంటనే వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ చెప్పేయండి. మేము వెంటనే అక్కడికి వచ్చేస్తాం. ఓకే, రండి వెళ్దాం. వెంకటాచలపతి, ఈ రిజిస్టార్ ఎక్కడ పోయి సచ్చాడయ్యా? ఇందులో ఉన్నది చదువు. నెల్లూరు జిల్లాలో కొవ్వూరు తాలూకా. గోపాలకృష్ణ, నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఏ గోపాలకృష్ణ, మోహన్ సార్ ఇక్కడికి రానని కలలు కంటూ ఉన్నావు కదా. ఆయన ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో దిగారు. ఇంకొక 10 నిమిషాల్లో నా కొడుకుతో కలిసి ఆయన ఇక్కడికి వస్తారు. నేను వచ్చింది ఎందుకో తెలుసా? నీ దగ్గర ఉన్న పవర్ ఆఫ్ అటార్నీ నా వశం చేసుకుని నువ్వు నా గోప పగలగొట్టినట్టు నీ 2 దవళ్ళు వాయించి వెళ్ళడానికి. పోరా. కొట్టి చంపడరా వాళ్ళని. కృష్ణ, మీరు భయపడకండి. మన రిజిస్ట్రేషన్ కరెక్ట్ టైంకి జరుగుద్ది. సిటీలో ఉన్న ట్రాఫిక్ ని దాటుకొని మోహన్ తీసుకొని వాడు ఇక్కడికి వస్తున్నాడనంటే అదంతా జరిగే విషయమైనా మీరు ఆలోచించి చూడండి. దేవుడే తీసుకురావాలన్నా కుదరదు. తురుపు 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 ముక్క, ఏ తురుపు 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 ముక్క. పక్కకు పో. అదిగో వచ్చారా నా కొడుకు మోహన్ సారు. వెళ్ళి గుండు కొట్టించుకోరా. మావాడితో పెట్టుకుంటావా? నా వంతు. కుమార్, కుమార్, అది ఇది వెనక చూడు. వెంకటాచలపతి,
రేయ్, ఏది ఏమైనా మీ నాన్న వయసు ఉంటుంది ఆయనకి. వయసుకెళ్ళినా మర్యాద ఇవ్వు. ఏమంటారు, మన ఇద్దరం ఒకే వయసు. నేను కొట్టచ్చు కదా. నువ్వు ఇక్కడే ఉండి ఆడు లేవంగానే చెప్పు, వాళ్ళ పని చెప్తాను నేను. చెయ్యి పుడుతుంది. మిగిలిన విషయాలు మన తర్వాత ఓకే మాట్లాడదాం. రసమ్మ. ఒకే ఒక్క నిమిషం. నీ ప్రతాపం చూపించడానికి ఒక మనిషి దొరికాడు. కొట్టు కొట్టు కొట్టు. ఎరా గోపాలకృష్ణ, పాపం ఈ మోహన్ గారు రాత్రింబవళ్ళు విదేశాల్లో కష్టపడి డబ్బు సంపాదించి ఆ హోటల్ కొనుక్కున్నారు. ఆయన ప్రాణాలతో ఉండాలని ఈ హోటల్ అమ్మడానికి నిర్ణయించుకున్నాడు. కానీ నువ్వేమో దాన్ని కొట్టేయాలనుకున్నావు. ఇవన్నీ చూస్తూ ఆ దేవుడు ఊరుకోడు. ఒకవేళ దేవుడు ఊరుకున్నా ఈ కుమారు ఊరుకోడు. అందుకే ఈ పవర్ ఆఫ్ అటార్నీని చించి పారేస్తున్నాను. ఇంకెప్పుడైనా ఇలా ఫ్రాడ్ చేసావని నాకు తెలిసిందనుకో, నేను నా భరతనాట్యం అరంగేట్రాన్ని నీ మీద నీ కొడుకు గుండె మీద చేస్తాను. నాన్న, మన డ్యూటీ పూర్తయింది. పదండి, అలా బయటికి వెళ్ళి గాలి పీల్చుకుందాం.